హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా వచ్చేసారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే పెద్దరామాస, ఇంకా పెద్దలకైతే బియ్యం ఇచ్చి ఇంకా నైవేద్యం ఇట్లా పెడతాం. ఫ్రెండ్స్, ఉదయాన్నే లేచిన ఇంకా అలుకుత ఇట్లా అన్నీ చేసేసిన. ఇంకా ఇప్పుడైతే ఇక స్నానం ఇట్లా అయిపోయింది. పూజకి పువ్వులు అయితే తీసుకొచ్చి పూజకి అలంకరణ చేసేసి ఇంకా వంటలన్నీ చేసి ఇంకా పెద్దవాళ్ళకైతే బియ్యం కూడా ఇచ్చేసి రావాలి. ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే లేచి అలుకుత చేసి ముగ్గులు అయితే వేసినండి. అయితే అలుకుతా అన్నాము అయితే ఖరాబ్ అయిందండి. అందుకే పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ మీద ఇంకా దేవుని కాడ అయితే అన్ని సదిరేసి పెట్టేసిన. ఇంకా మా అమ్మ అయితే పూజ చేస్తుందట. మా అమ్మ అయితే పూజ చేస్తుందని నేనైతే పంతులు అన్నీ చదువుతున్నా. గుమ్మడి పచ్చడి అన్నీ పెట్టాలి కదా, బియ్యం ఇట్లా కూర్చొని చదివేసినాక వంట చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా అమ్మ అయితే పూజ అయితే చేసింది. పూజ అయితే పూర్తయిందండి. అందరు నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భగవంతుడు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూసారు కదా, మా అమ్మ అయితే ఎంతమంది చక్కగా పూజ అయితే చేసేసిందండి. తులసమ్మ కాడ కూడా పూజ చేసింది. చూడండి, మా అమ్మ అయితే ఇంకా దీపారాధన చేసి మంచిగా పూజ అయితే చేసింది. మేము ఇట్లా అన్ని ఇస్తామంటే పెద్దల పేర్ల మీద రోజు నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టిన సాహిత్యం అంటాము. పంతులకి జంగమైనకైతే ఇస్తారండి. ఇంకా ఇక్కడైతే సిటీ కదా, ఇంటికి వస్తారో ఇక మా ఆయననే తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాడట. వంకాయలు, చింతపండు, ఉల్లిగడ్డ, గుమ్మడి పచ్చ, షామాకు లేదు కాబట్టి షామగడ్డ పెట్టిన. ఇక పప్పులు అన్ని పప్పులు కట్టేసి పెట్టేసిన అండి. బియ్యం కూడా పోసేసిన. చూడండి, ఈ విధంగా మా సైడ్ అయితే ఇస్తాము. పూజ అయింది కదా, ఇంకా పంతులకి అయితే ఇచ్చేసి వస్తాడు. వచ్చినాక వంట అయితే వేసి ఇక పెద్దలకు నైవేద్యం పెడతా. ఇప్పుడైతే ఇంకా వంటలు అయితే చేస్తా అండి. అందరు స్నానాలు అయిపోయినాయండి. ఇంకా మా అబ్బాయి దొరుకుతుంది. ఇంకా మా అబ్బాయికి అయితే నీళ్ళు పెట్టేసిన. ఇంకా మా ఆయన అయితే ఇంకా పంతులకి బియ్యం వేయడానికి అయితే వెళ్ళిండండి. ఇంకా నేనైతే కొంచెం టీ పెట్టుకుంటున్నా. టీ తాగేసి ఫస్ట్ అయితే కలగూర వండుతా. కలగూరకి అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. గుమ్మడికాయ, వంకాయ, చిక్కుడుకాయ, ఇంకా చామగడ్డ, ఉల్లిగడ్డ, ఇంకా పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. కలగూర అయితే వండుతా. కలగూర వండినాక పక్కన పెట్టేసి ఇంకా మిగతా వంటలు అయితే చేస్తా అండి. తీయటప్పాలు అయితే వేయాలి. ఈరోజు ఎట్లయినా లేట్ అవుతుంది, అన్నీ వేయాలి కదా పిండి వంటలు. కొన్ని అయినా సరే కానీ చేయాలి కదా కొన్ని పిండి వంటలు అయితే. కొన్ని అయినా కానీ లేట్ అవుతుంది కదండి. నేనైతే కొంచెం టీ అయితే పెట్టుకున్నా. టీ తాగేసి ఇంకా మిగతా పనులు అయితే చేస్తాను. మా పిల్లలకైతే ఇంకా కొంచెం పులిహోర అయితే చేసి ఇచ్చిన అండి. ఎందుకంటే ఇప్పుడు వల్ల మా అబ్బాయికి ఇంజక్షన్ ఇస్తారు. టిఫిన్ అయితే ఏం చేయలేను. ఆయనకు బయట నుంచి తెచ్చుకోగానే ఆయన టిఫిన్ తినట్లేదు. అందుకే కొంచెం పులిహోర అయితే చేసి ఇచ్చిన. మీ పిల్లలు ఇద్దరైతే పులిహోర తినేస్తున్నారు. నేనైతే మెల్లగా నైవేద్యం పెట్టేదాకా ఒక పొద్దుతోనే నైవేద్యం అయితే పెడతా అండి. చాయ్ అయితే తాగుతా, టిఫిన్ అయితే ఏం చేయను. నైవేద్యం పెట్టినాక ఒక పొద్దుగా అప్పుడు పెద్దలకు నైవేద్యం పెట్టినాక నేను తింటా అండి. మళ్ళీ గాబర్ అయితే కదా ఇంజక్షన్ ఇస్తే, అందుకే పులిహోర అయితే చేసి ఇచ్చేసిన. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి వస్తారు మా ఆయన, మా అబ్బాయి. నిన్న నైట్ కూడా వెళ్ళేసి వచ్చారు. మళ్ళీ రమ్మన్నా మేడము. మన ఛానల్ని కొత్తగా చూసేవారికి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఒక్కదాన్ని కానీ ఇంకా మా అమ్మాయి ఇట్లా హెల్ప్ చేస్తుంది. మా అబ్బాయికి అయితే ఇక జ్వరం వచ్చింది కదా, అన్నీ చదివేసిస్తే ఇంకా పూజ అయితే చేసేసింది. ఇంకా అన్నీ చదివేసిస్తే మా అయితే బియ్యం అయితే పంటకి ఇచ్చేస్తాను. వెళ్ళిండు. నేనైతే మిగతా పనులు అయితే తీసుకుని రాగానే మా అబ్బాయికి అయితే స్నానం చేపిస్తాను. ఎందుకంటే చేతిలో ఉంది కదా, చేతి మీద వాటర్ పడకుండా మెల్ల చేయాలి స్నానము. చాలా తాగుతున్నా ఫ్రెండ్స్. మా అబ్బాయికి అయితే నీళ్ళైతే వేడైనాయండి. నీళ్ళైతే తీసుకెళ్తున్నా. ఇంకా కలగూర అయితే వండుతున్నా అండి.
ఇందులోనే వేసేసినండి సోరకాయ, పుంటికూర ఆకులు, నిమ్మకాయ ఆకులు, వంకాయ, రామగడ్డ, గుమ్మడికాయ పచ్చడి. దీనిలో కరెక్ట్గా ఉంటుందన్నమాట. సైడ్ అయితే మూత పెట్టేస్తాండి. అయితే పెట్టేసాను. ఒక మటన్ చికెన్ అయితే కడిగి పెట్టేసిన అండి. కట్ చేసుకుని పెట్టుకొని ఇంకా మటన్ చికెన్ వండేస్తాను. వండేసిన తర్వాత అప్పుడు బిర్యానీ వేస్తాను. మంచిగా అయితే గోలినాయండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేస్తా, కొంచెం కొబ్బరి పొడి, ధనియాల వేస్తా. వాటర్ అయితే పోయానండి. దగ్గర కొద్దిగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది విధంగా వేసుకుంటే. చూడండి కొంచెం కారం వేస్తున్నా, కారం కొంచెం సాల్ట్, మంట మీద మంచిగా ఉడికించుకోవాలి. నీళ్ళు వైపున సరే మంచి ఉడికిపోతుంది. గుమ్మడికాయలు ఏవైనా సూప్లో వేసేస్తాను. కర్రీ అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది విధంగా వేసుకుంటే. చూడండి కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తున్నా. ఇష్టం ఉన్నవారు వేసుకుంటే, ఇష్టం ఉన్నవారు వేరు. నేనైతే కంపల్సరీ వేసుకుంటాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మా అమ్మ అయితే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తెచ్చుకుంది హాల్లో కూర్చొని. కొంచెం ధనియాల పొడి కూడా ఇస్తున్నా, ధనియాల పొడులు ఇప్పుడైతే కలుపుతున్నా. చిన్న వంట మీద కొద్దిసేపు ఉడికి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి కర్రీ. కర్రీ చూడండి సూపర్ ఉంటుందని, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మటన్ లెక్క, చికెన్ లెక్క బాగా అన్నీ రెడీ చేసి తీసుకున్నాండి. కర్రీ కూడా రెడీ అయ్యింది. ఒక గిన్నెలకి అయితే వేసేస్తా. చూడండి కొంచెం వేసాను కర్రీ. ఫ్రెండ్స్ ఇక మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మటన్ కర్రీ చేసినాక చికెన్ ఫ్రై చేసి బగారా తాటు పెట్టిస్తా. నేనైతే నాన్ వెజ్లలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వాడతా అండి. ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ లేకపోతే తినబుద్ధి కాదు. ఆయిల్ అయితే వేడైందండి. ఆనియన్స్ ముక్కలు తీసుకుంటున్నా. కొన్ని అయితే చికెన్లోకి వస్తున్నా. కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ఇంకా అన్నం పెట్టి చికెన్ అన్నిట్లలోకి కట్ చేసుకుంటున్నా. ఇదైతే మంచిగా మా అమ్మాయి చూడండి పక్కన వస్తుంది. కొంచెం పుదీనా కూడా వేస్తున్నాండి. మటన్లో పుదీనా వేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుంది. కొంచెం వేస్తుంది. కొంచెం బిర్యానీ ఆకు వేసుకుంటా. మటన్లో చిన్న చిన్న 2 ఆకులు టేస్ట్ బాగుంటుంది వేస్తాను. ఒక్కొక్క విధంగా వేస్తానండి.
అవుతుంది. కొంచెం కొంచెం మేము ఉంటే బిర్యానీ సంబంధించి షాజీరా పువ్వు అవి కొంచెం కొంచెం వేస్తాము. మసాలా వేస్తాం కొంచెం. పసుపు వేస్తాను. నేను పసుపు ఎక్కువ వాడతాను. అల్లం పేస్ట్ తీసుకుని నేనైతే నాన్ వెజ్ అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాను. టేస్ట్ బాగుంటుంది. కొన్ని టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం. టమాటా ముక్కలు లేదా మంచిగా పోయినాక మటన్ వేసుకుంటామండి. మూత వేస్తాం కొంచెం బోయిల్ మంచిగా పోయినాక మటన్ ఇస్తాం. ఒక పక్కన చికెన్ ఫ్రై కూడా వేసేస్తున్నాండి. పక్కన నెయ్యి వేసేస్తున్నాం. నేనైతే నాకైతే రెండు ఇట్లా చేయడం కూడా అనుకోండి. ఆయిల్ వేస్తున్నా. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను నేనైతే. ఫ్రై అంటే వాటర్ వైపు దగ్గర కొడతాం. మరి డీప్ ఫ్రై అయితే కాదండి, మామూలుగా ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై అయితే ఆయిల్నే మొత్తం ఫ్రై లాగా వేస్తాం. ఆయిల్ మంచిగా వేడినాక ఆనియన్స్ కుక్కర్ తీసుకుంటుందండి. ఆనియన్స్ మంచిగా పోయింది. నూనెలో మంచిగా రాగింది. పచ్చిమిర్చి అండి అన్నంలో కొంచెం చికెన్ తీసేస్తున్నా. ఫ్రై కదా బాగుంటుంది. కొంచెం పుదీనా వేస్తున్నాను. కొంచెం చెక్క, కొంచెం లవంగా, సేమ్ అలాగే టమాటా అయితే మంచిగా వేసుకోండి. ఇప్పుడైతే మటన్ వేస్తాం. మా అమ్మాయి అయితే కలుపుతుంది. మటన్ అయితే వేస్తుందండి. చూడండి మటన్ అయితే వేసేసింది మా అమ్మాయి. మటన్ ఏం లేదని పక్కన నిలబడి వేసింది. మటన్ అయితే వేసింది. మటన్ మంచి నూనెలో గోలాలండి. మంచి నూనెలో గోలినాక ఒకసారి వేస్తాను. కలిపేసిన ఇక్కడ కొంచెం చెప్పిన మూత పెడతా పట్టుకునే చిన్న మంట మీద కొంచెం నూనె గోడిస్తాం మటను. ఇందులో అయితే కొంచెం పసుపు వేస్తాం. నేనైతే పసుపు ఎక్కువనే వాడతాండి ప్రతి దాంట్లో. అల్లం పేస్ట్ నాన్ వెజ్ కదా, అల్లం పేస్ట్ ఎక్కువ వాడతాం. మా అమ్మాయి చూడండి చక్కగా కలుపుతుందో. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయినాక చికెన్ వేస్తాండి. ఉల్లిగడ్డ మంచిగా చేసే వంటలు సింపుల్ ఉంటే టేస్ట్ మాత్రం బాగుంటాయండి. చికెన్ అయితే వేస్తున్నాండి. శుభ్రంగా కడిగి పెట్టినా మటన్ చికెన్ ఒకసారి కడిగి పక్కన తీసుకున్నా. చిన్న మటన్ మీద ఫ్రై చేస్తాండి ఎన్నగా. చికెన్ మంచిగా నూనె పోయినాక ఉప్పు కారం ధనియా పొడి అన్నీ వేస్తా. అయితే మూత పెట్టి చిన్న మంట మీద ఫ్రై లాగా వేస్తా. మటన్ కూడా నూనెలో మంచిగా పోయిందండి. ఇప్పుడైతే కారం ఉప్పు వేస్తా. కారం ఉప్పు వేసినా కూడా కొద్దిగా మళ్ళీ పోయింది.
వేసుకోవచ్చు అండి. మళ్ళీ ఎక్కువైతే తినలేం కదా, అందుకోసం కొంచెం వేసిన సాల్ట్ వేసిన అండి. తినండి. కారము మంచి కూడాలి కదా, కొద్దిసేపు ముక్క పడుతుంది కదా, కొద్దిసేపు పెట్టండి. తర్వాత మసాలా వేసి వాటర్ వేసి మూత పెట్టేస్తా. ఒకసారి అయితే చికెన్ కూడా కలుపుతున్నాండి. మా అమ్మాయి కలుపుతానంటే వద్దంటే అసలు వినట్లేదు, నేను కలుపుతా, నేను కలుపుతాను. జాగో ఉప్పు కారం వేసిన కదండి, మటన్ అయితే మంచిగా నూనె నూనె. ఇప్పుడైతే మసాలా అయితే వేస్తాను. ఉప్పు కారం వేసిన మటన్ నూనె మంచిగా దొరికింది. ఇప్పుడైతే మసాలా వేసి కొన్ని వాటర్ వేసి మూత అయితే పెట్టిస్తాండి. ఒక పక్కన చికెన్ ఫ్రై కూడా అవుతుందండి. ఇంకా వీడియోలో చూస్తున్నామో తెల్లగా పడుతుంది, ఇంకా రియల్గా చూస్తున్నామో పచ్చగా ఉందండి చికెన్. ఇప్పుడు కుడక పొడి అయితే వేస్తుందండి మటన్లో. నేనైతే మటన్లో కుడక పొడి ఎక్కువ వేసుకుంటే ఎండు కొబ్బరి పొడి, అలాగే ధనియా పొడి కూడా అయితే మంచిగా కలిపిస్తాను. కలిపేసి కొన్ని వాటర్ వేసి మూత పెట్టేస్తాను అండి. వాటర్ అయితే వస్తుందండి. మటన్ కదా, వాటర్ ఎక్కువ వస్తే మంచిగా ఉంటుంది. 8 విజిల్లలో ఇంకా కొద్దిగా అయితే ఇంకా టేబుల్ అయితే ఇస్తాండి. అయితే మూత పెట్టేస్తా. కొంచెం గరం మసాలా ఇస్తాను ఇట్లా, కొంచెం గరం మసాలా ఇంటనే రెడీ చేసుకుంటాండి. ఇంత కలిపేసినాను, మూత పెట్టేసి పెట్టిస్తాను అంటే మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టండి. కొంచెం ఉడికిందంట మ్యాట్ అనుకుంటే కూడా 8 విజిల్ పెట్టినా, మ్యాట్ అయితే ఒక 5-6 విజిల్ అయితే ఉడుకుతుంది. పూరి పిండి కూడా బిస్కెట్ పెట్టేసినా అండి, మంచిగా ఉంటుంది. అలాగే ఇవన్నీ కప్పు కలిపిన పిండి కూడా కలిపేసి పెట్టేసినా అండి. చికెన్లో అయితే కారం చేస్తున్నాండి, కొంచెం ఫ్రై అవుతుంది. కారం కొంచెం సాల్ట్ వేస్తాను, మంచిగా కలిపిస్తాను. కారం ఒక మంచిగా ముక్క పట్టుగా వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రైలో అయితే కొంచెం కుడక పొడి ఇస్తున్నా, అలాగే కొంచెం ధనియా పొడి వేస్తున్నా. ఇలా వేస్తే చికెన్ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఒక పక్కన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది, ఒక పక్కన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. కొంచెం గరం మసాలా వేస్తా. గరం మసాలా వేసి కొద్దిసేపు నుంచి తింపేస్తా అండి. ఎక్కువ గరం మసాలా కొంచెం వేస్తా. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి స్టార్టింగ్లో కొద్దిసేపు పెట్టుకుంటా. ఇప్పుడు వరకు కొద్దిసేపు పెట్టా, మధ్య అయితే మూత పెట్టాను. మూత పెట్టేస్తున్నా. మూత అయితే పెట్టేసిన చిన్న మటనే కొద్దిసేపు ఉంచుతా, ఫ్రై మంచిగా అవుతుంది. ఇప్పుడైతే నేను వరిపిండి కోసం కొన్ని వేడి అయితే పెట్టుకున్నాను అండి. కొన్ని అప్పాలు, కొన్ని ఒక చెవుల పిండి, కొన్ని అప్పాలు ఇస్తా. పిండిలో అరబెట్టి పిండిలో అయితే వస్తాండి. ఈ పిండిలో అయితే కారం ఉప్పు అన్నీ వేసి పెట్టేసుకున్నా. జీలకర్ర ఉమ్మంతా ఇందులో వేసి కలిపేసాను పిండిలో. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేస్తున్నా అండి. కొత్తిమీర వేసి కలిపిస్తే బయట చేసి మా పిల్లలు తినరు, అందుకే ముందే వేసి కలిపిస్తున్నా. మటన్లో వేయలేదు కొత్తిమీర వేయాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నా పై నుంచి. మా ఆయన ఇంట్లో తింటే బాగుంటుందని. చూడండి ఇప్పుడైతే మంచిగా కలిపేస్తా. వేడి చికెన్ ఫ్రైలో రెడీ అయిపోయింది. ఇంకా అన్నంకి తాళి పెట్టాలి బంగారానికి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు అయితే చికెన్ ఫ్రై అవుతుంది. వాటర్ అయితే మరిగినాయండి, పిండి అయితే పోసేస్తా. పిండి అయితే ఉప్పుతుందండి. చికెన్ ఫ్రై అయితే అయిందండి, పక్కన పెట్టిస్తా. చక్కెర పడకు
బెల్లం ముక్కలకైతే కొద్దిగా నీళ్ళు చక్కెర ముక్క నీళ్ళు పోసిన బెల్లం ముక్క నీళ్ళు పోసిన ఎక్కువ ఇది వాటర్ మంచి కలిగినాక పిండి వేస్తాను. ఇందులో అయితే నేను పూరి పిండి బియ్యం పిండి రెండు కలిపేసిన. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. చూడండి చక్కెర మంచిగా కలిగినాక పిండి పోసి కలుపుతాండి. ఇదైతే బెల్లము. ఇందులో అయితే కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాండి. రెండిట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది. చక్కెర అయితే కరిగిపోయింది. బెల్లంలో కూడా ఇస్తుంది ఇలాచి పౌడర్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం లైట్గా నీళ్ళు కూడా వేసినాండి. ఇందులో కొంచెం ఇందులో కొంచెం చూడండి చక్కెర అయితే పోసేస్తుంది కలిపిస్తుంది. రెండిట్లలో కానీ రెండొకరి దగ్గర కలిపేసినాండి నేనైతే. అందులో చిన్న మంట పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి. ఒక్కొక్కరు ఒక విధంగా వేస్తారు. అప్పల పిండి అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నా అండి. బెల్లం కూడా కొంచెం అయితే కరిగిపోతుంది. చూడండి చిన్న చిన్న ఉండల్లా వేసుకొని చిన్న చిన్న అప్పలా వేసుకొని కొలుసుకోవాలండి. నూనెలు వేస్తే మంచిగా వండుతాయండి. మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నా. బెల్లం కూడా కరిగిపోయిందండి. పాకం అయితే రావద్దు. బెల్లం అయితే కరిగిపోయింది కదండి. పిండి అయితే పోస్తున్నా. పిండి పోసి మంచిగా కలిపేసి మంట మాత్రం చిన్నగా పెట్టుకున్నాము. పిండి పోసుకొని కలుపుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. బెల్లపప్పల పిండి కూడా రెడీ అయిపోయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా, పక్కన పెట్టేస్తాం. ఇప్పుడైతే ఇంకా బాగా తాళం పెట్టేసి ఇవన్నీ వేసేస్తాం. మటన్ మూత అయితే ఓపెన్ చేస్తున్నాండి. అది పోయింది. కొంచెం కొత్తిమీర వేసి కలిపిస్తున్నా. కొత్తిమీర వేసి కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత అయితే పెట్టిస్తాం. కొంచెం దగ్గర కొట్టిందండి ఫ్రై లేకుండా. అయితే మూత పెట్టిస్తాం. మళ్ళీ కొద్దిసేపు కలిపిస్తాం. ఇప్పుడైతే బగారానికి తాలింపు వేసేస్తాం. బగారానికి అయితే చిన్న బొమ్మలు తాలింపు వేసేస్తున్నాం. ఆయిల్ వేస్తామండి. ఎక్కువ ఆయిల్ అయితే ఇంకొక స్పూన్ వేస్తుంది చాలు. ఆయిల్ అయితే వేరేయండి. పచ్చిమిర్చి వేస్తాం. చెక్క ఇలాచి తెలంగాణ అనుకోండి. మా అమ్మ అయితే క్యారెట్ తీసుకుంది. క్యారెట్ వేస్తాను అయితే క్యారెట్ మళ్ళీ షుగర్ పెట్టి వేస్తున్నాండి. కొంచెం కొత్తిమీర పైన కేక్ మా పిల్లలు చేసుకుంటున్నారు. అంటే ఇందులో గ్యాస్ అయితే ఆఫ్ చేస్తుందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసిన కొంచెం గరం మసాలా ఎక్కువ ఎందుకంటే అన్నీ వేసినా కదా అయితే వేస్తాను. మళ్ళీ కారం పాటు కొంచెం కలుపుకోండి. పోయి అన్నంలో అయితే ఈ తాలు పెట్టి అన్నం వేసేస్తాండి. మటన్ కర్రీ అయితే బౌల్లోకి అయితే వేసేస్తున్నాండి. బౌల్లోకి వేసి చూపిస్తాను వీటికి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే రెడీ అయింది. ఈ విధంగా వచ్చింది. దగ్గర కొన్ని చూసారు కదా, అసలు గ్రేవీ పెట్టుకోలేదు. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాండి. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే పెట్టేసిన
అప్పాలకి ఇట్లా బజ్జీల పిండి కూడా కలిపేసి పెట్టేసిన అండి. బియ్యం కూడా పెట్టేసిన. తొందరగా అప్పాలు అయితే దిగులు చేయాలి. గ్యారప్పాలు అంటే ఇలా వేస్తామండి. మధ్యలో రంధ్రాలు పెడతాము. అన్ని రకాల పప్పులు చేసి ఈ విధంగా వేస్తాము. ఈరోజు ఇవే మోక్షం ఎక్కువ. మా అమ్మ అయితే ఒత్తిస్తుంది ఆలోచన. నేనైతే ఉండలు చేస్తుంది. ఆయిల్ వేరే వరకు ఉండలు తిరుగుతుందండి. ఇంట్లో గారెలు అంటామండి మా సైడ్ అయితే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇస్తారు. ముందైతే చిన్న చిన్న రెడీ చేసి ఇస్తుందండి. నూనె కాలింది. రెండైతే ఫస్ట్ అల్లం ఎక్కిస్తాం. అన్నం కూడా అవుతుంది. ఇవి అయితే నైవేద్యం అయితే పెట్టాలండి. చూసారు కదండి, పెద్దల మాస అంటే పెద్దలకు ఈ విధంగా వేస్తామండి. ఎంత రైట్ అయినా సరే అండి ఇవన్నీ చేసి నైవేద్యం అయితే పెడతాము. మంచిగా ఆగిందండి. ఫస్ట్ అల్లం పెట్టేస్తున్నా. మా అమ్మ అయితే పెద్ద వేసింది. చిన్న ఏమని చెప్పినా ఇంత పెద్ద కొంచెం చిన్న ఏమని చెప్పినా చిన్న చిన్న ఉండలా వేసింది. నాకు తెలియదు కదా, ఇంత కొంచెం పెద్ద వేసింది. వేసి పట్టించి గ్యారప్ అయితే ఇస్తామండి. టేస్ట్ మాత్రం బాగుంటాయి, సూపర్ ఉంటాయండి. మంచి గోల్డ్ తీసేస్తున్నా. మంచిగా పొంగి వచ్చేసింది. ఈ విధంగా అంటే నూనె అంతా అవుతుందండి. ఫ్రెండ్స్ మిరపకాయ గ్యారెలు అంటే ఇవేనండి. ఈ విధంగా వస్తాయి. మంచిగా పోలుతున్నాయి చూడండి. మిరప వడలు వేరు, మిరప గ్యారెలు వేరండి. మేమైతే మిరప గ్యారెలు అంటాము. మొత్తానికైతే ఈ విధంగా వస్తాయి. బాగుంటాయి టేస్ట్. చూడండి ఇప్పుడైతే చిన్న చిన్న వచ్చింది. ఈ విధంగా కూడా బాగుంటాయి. ఇంకా ఈ మిరప పిండిని అయితే ఉంచుకోకూడదు. అన్ని రకాల పప్పు కలిపి పట్టిన పిండి అయితే ఉంచుకోవద్దు. ఈరోజు వేసేసుకోవాలంటే ఎంత పట్టించండి అంత. నేనైతే కొంచెం పట్టించండి. అయితే కారపప్పాలండి. ఇంకైతే రంగులు వారికి విధంగా చేస్తాం. నేనైతే అన్ని కొన్ని కొన్ని వేస్తాండి. నేనైతే తింటున్నా. కారపప్పు అయితే చేయడం అయిపోయింది. తినండి. ఇది దాంట్లో చిన్నగా కొన్ని చెవులు వేసిన అండి. నాకు చెవులు వేయడం భయం అవుతుంది. అందుకు కొన్ని వేసిన. చెవులు నూనె వేస్తే ఒక్కొక్కసారి పట్టుపట్టు పట్టాయి. అందుకోసమని నేను ఎక్కువ వేయలేదండి. మా సైడ్ చాలా ఎక్కువ వేస్తారు చెవులని. ఇవైతే చక్కెర అప్పాలండి. చూడండి మెదుపు తింటున్నా. ఈ విధంగా మరి సన్నం చేయకుండా కొంచెం దొడ్డు వేయాలండి. ఇవైతే సన్నం చేస్తే ఇచ్చుకోపోతాయి. తీయటప్పాలు చూడండి. చక్కెర అప్పాలు అయితే మంచిగా వంగుతున్నాయి. నూనె చేస్తున్నా. నాకు చాలా ఎక్కువ వేస్తుంది మా అమ్మాయి. రోజు వేస్తుంది. రోజు తిప్పుకుంటే పని తిరగండి. రోజైనా కొంచెం ఎక్కువ వేసి తొందరగా అయిపోతుంది. చూడండి కూడా చికెన్ అప్పాలు కూడా అయిపోయింది. ఇక్కడ చాలా అయితే బెల్లం మొక్కలు తీస్తాను. అన్నీ కొనుక్కోండి. మా పిల్లలకి ఇష్టమే కానీ మామూలు దగ్గర వేసింది కదా. ఇక వాళ్ళకి తిండినా. ఇవైతే బెల్లం అప్పాలండి. చక్కెర అప్పాలు
అయిపోయినాయి. అన్ని కొన్ని వెళ్ళే పప్పాలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే పూరీలు తీస్తున్నా. పూరీలు అయితే తింటున్నా అండి. మా వాళ్ళు అయితే పూరీలు తీసుకొస్తారు. నేనైతే తింటున్నా. నూనె అయితే మంచిగా తాగి మంచిగా పొంగుతుంది పూరీలు. చూడండి ఫ్రెండ్స్, పూరీలు కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే కొన్ని మిరపకాయలు చేసేస్తాను. అన్ని కొన్ని అయితే వేస్తున్నాను. నేను ఒక టెస్ట్ అయిపోయిందా మిర్చిలో ఎడబెట్టి అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా నైవేద్యం మీద పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, వేడిగా బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆయన వచ్చి క్యారెట్ మీద వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, మా పెద్దవాళ్ళకైతే నైవేద్యం అయితే పెట్టిన. మా అత్త మా మామయ్య ఫోటోలు అయితే ఇంటి దగ్గర ఉన్నాయండి. ఇక్కడనే వాళ్ళను తలుచుకొని వాళ్ళకి బొట్లు ఇలా పెట్టి పూజించి ఇక నైవేద్యం అయితే పెట్టి దీపం గిట్ల పెట్టినామండి. ఇంకా నేను చేసిన వంటలన్నీ పెట్టేసిన. చూడండి, వాళ్ళైతే మంచిగా వచ్చి మంచిగా తినేసి మంచిగా దీవెనలు అయితే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన పెద్దల ఆశీర్వాదమే మనకి చాలా మంచిదండి. ఇంకా మా మామయ్య అయితే సిగరెట్ తాగుతారు. సిగరెట్ పెట్టినాము. ఇంకా మా అత్తం అయితే ఆకలి తింటుండే. ఇంకా తమలపాకు అయితే పెట్టినాము. ఇంకా కళ్ళు కూడా తాగుతుండే వాళ్ళు, అందుకే కళ్ళు అయితే పెట్టినామండి. ఇంకా ఈ విధంగా తోచినట్టు నేను చేసిన అండి. పెరుగు గిట్ల అన్నీ పెట్టినాము. నేను చేసుకున్న పిండి వంటలు అన్నీ పెట్టేసిన అండి. ఇంకా బొట్లతో పెట్టి అక్కడ గోడకైతే ఊదిచ్చిన. ఫోటోలు అయితే ఇంటి దగ్గర ఉన్నాయండి. ఇక మా పెద్దలకైతే ఇట్లా పెట్టుకుంటామండి. ఇక మా ఆయన మా పిల్లలు నేను అందరం దండం పెట్టుకున్నాము. పిల్లలైతే బయట కూర్చున్నారు. కాసేపు అయినాక తింటామండి. మా అత్తయ్య మా మామయ్య పిల్లల మీద అయితే పొద్దునైతే బియ్యం అయితే ఇచ్చేసి వచ్చిందండి. మా ఆయన ఇక్కడ కూతురు నమ్మకి తను చదివిస్తాడు. చదివేసి మా బియ్యం తీసుకుంటాడు. మా ఊళ్ళో అయితే ఇంటి దగ్గరికి వస్తారండి. ఇక్కడ సిటీ కదా, ఇంకెవరు రాలేదు. మా ఆయన ఇచ్చేసి వచ్చింది పొద్దున. మేమైతే ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా మామయ్య అయితే మా ఆయన తింటుండే, మా అత్తయ్య అయితే నేను తింటున్నా. మా పిల్లలకి ఇద్దరు పట్టించేసిన. అందరం కోసం అయితే తింటున్నామండి ఫ్రెండ్స్. ఇంకా భగవంతుని తలుచుకొని ఇంకా పెద్దవాళ్ళని కూడా తలుచుకొని నేనైతే ఇంకా భోజనం అయితే తింటున్నా ఫ్రెండ్స్. ఒక పొద్దు తీరుస్తున్నా. ఇంకా ఇప్పటిదాకా ఏం తినకుండా ఛాయ్ తాగేసి వంటలన్నీ చేసి పెట్టేసిన. భోజనం చేయడం అయితే అయిపోయిందండి. నైవేద్యం నేను తీసేసి పక్క పెట్టినాము. పూరీలు బజ్జీలు అన్నం తిన్నామండి. అన్నీ తినలేం కదా, ఇంకా తర్వాత తినొచ్చినాము. అయితే చేసి పెట్టేసినాం ఆయన ఇద్దరము. ఇట్లంతా నీట్గా ఊడి చేశానండి. బట్టలు కూడా పిండి ఆరేసినండి. మ్యాట్లు అయితే కింద వేసిన ఎండొచ్చింది. ఇవైతే నిన్నటి బట్టలండి. తీసి కుర్చీ మీద వేసి ఇంకా సాయంత్రం ఆడుకుందామని. మావాడైతే కొంచెం కూడా పెట్టుకున్నాడు. పన్నెండు ఇందాకనే మంచిగా ఉన్నారు. అంత పని అయ్యేసరికి 1:30 అవుతుందండి. అంత ఇంట్లో పొద్దున్న చేసి మంచిగా వంటలు తినడము బట్టలు అన్ని పనులు అయితే అయిపోయినాయి. కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాండి. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళొస్తానండి. బాయ్.